నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసింది, నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి దాదాపుగా కొన్ని రోజుల నుండి అయితే వరుస పోరాటాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వంపై. ఈ 70,000 ఉద్యోగాలు కాదు కదా, మాకు అసలు నోటిఫికేషన్లే ప్రభుత్వంలో చాలా తక్కువ రావడం జరిగింది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, తక్షణమే మాకు సంబంధించిన ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరో పోరాటం చేయబోతా ఉన్నారు నిరుద్యోగులంతా. అశోక్ నగర్ సంబంధించిన నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించి ఒకసారి మాట్లాడదాం అందరితోటి. ఏంటి బ్రో, మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్రంలో ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత కొత్తగా అది కూడా ఎస్ఐపిసి నోటిఫికేషన్ 7,000 19,000 వేయండి మాకు కావాలి అని అడిగినప్పుడు 7,000 వేసిరు. అదే చదువుకుందాం అని అనుకున్నాం. చదువుకుందాం అనుకునే లోపే ఇంకా ఏజ్ కోసం అసలు కొట్లాడని ఏజ్ పెంచిరు కానీ మాకు 19,000 పెంచలే. మేము అడుగుతుంది ఏంటంటే ఇప్పుడైనా మాకు టైం ఉంది కదా, మీరు 19,000 వేస్తే బాగుంటుంది. పేజ్ 1 పేజ్ 2 నిన్న నువ్వు ఒక మాట అన్నావు, ఖాళీలు ఉన్నాయి మేము విడతల వారిగా వేస్తామని. ఆ ఖాళీలు ఎంతో ఇప్పుడు వేస్తే మేము చదువుకుంటాం కదా. ఈ తిప్పలు ఎందుకు మాకు? మేము ఈ ధర్నాలు రాస్తారోకోలు ఎందుకు చేస్తాము? మాకు కూడా ఈ పరిస్థితి వస్తుందని మేము కూడా అనుకోలేదు, కానీ వచ్చింది కదా. ఆ పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే నోటిఫికేషన్ పెంచాలి. మీరు పెంచితే మేము చదువుకుంటాం, మాకు రావాలి, చెయ్యాలి, ధర్నాలు చేయాలని మాకు కూడా లేదు. చదువుకొని జాబులు కొట్టాలని ఆశతోనే ఉన్నాం మేము కూడా. ఇక్కడ 3 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇద్దామంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. రాబోయే రోజుల్లో కూడా నోటిఫికేషన్లు వస్తాయి, తొందరపడకండి, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అంటాం. అన్న ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే ఇగో 80 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిండు. ఒక్కసారి పోవడానికి 14 కోట్లు పోతున్నప్పుడు ఎన్ని కోట్లు పోయినాయి ఇప్పుడు వరకు? ఇప్పుడు మేము ఫీజు కట్టే ఫీజే 1,000 కోట్లు వస్తాయి నీకు. ఇంకా ఆర్థిక పరిస్థితి దానికి దీనికి సంబంధం ఏముంది? నువ్వు దాంట్లో ఏం చేస్తున్నావు అని మాకు ఇస్తున్నావు ఏదైనా? దాంట్లోనే నువ్వు 2-3 నెలలు శాలరీ ఇవ్వచ్చు మాకు. అలా అంత ఫీజు పెంచినావు, ఇంకా ఫీజులు పెంచినావు. ఈ ఫీజులు ఇంత ఎవరు కట్టుకుంటారు? మేము ఏం లేకనే కదా లైబ్రరీ చుట్టూ పోయి తిరిగి మేము చదువుకుంటున్నాం. ఉంటే స్టడీ హాల్లో లేకపోతే ఎక్కడో చదువుకుంటాం కదా. ఇప్పుడు 100 రూపాయలు చేయాలి. అంటే ఈ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఒకరు మాట్లాడుతున్నారు, 80,000 అని చెప్పేసి ఒకరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు? అన్నా నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్ధపు హామీలే. మహేష్ కుమార్ గౌడ్ ఏమో 1,00,000 అంటాడు, పొంగులేటి ఏమో 70,000 అంటారు, రేవంత్ రెడ్డి ఏమో నేను 80,000 ఇచ్చినా అనేస్తుండు. పత్రాల సీఎం ఎవరైనా ఉన్నారా అంటే మన రేవంత్ రెడ్డి. లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్లకు పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినా అని గప్పలు కొట్టిన ఏకైక దేశంలో సీఎం ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి మాత్రమే. ఏ స్టేట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండరు. సీఎంలు వాళ్ళు కొంచెం ఉండరు. ఫస్ట్ వాళ్ళు ఆలోచించి ఏం చేద్దాం ఏంది అని ఆచితూచి చూసి ఉంటారు. కానీ ఇతను గప్పలు కొడతా, నేను తొండలు వదులుతా, మీకు అన్నీ చేస్తా అంటాడు, కానీ పీకింది ఏం లేదు. అరే ఎన్నిసార్లని చెప్తాము నిరుద్యోగుల బాధల్ని ఒకసారి చూడండి అని, మాతో చర్చకు రండి అని. ఇప్పుడు వరకు ఎవరు రాలే. వాళ్ళకి కావాల్సింది ఓట్లు, నోట్లు. ఓటుకు నోటు ఉన్న దొంగనే ఇతను పోయి సీట్లో సీఎం కుర్చీలో కూర్చున్నాడు.